హాయ్ హలో ఫ్రెండ్స్, మేమందరము కోనపల్లికి వచ్చినాము. మా బావ వాళ్ళ ఊరు సింగర్పల్లి. ఇదిగోండి మా బావ హాయ్ చెప్తున్నాడు. చూడండి బాబాయ్, చూడండి మేమందరం బ్యాచ్ వచ్చినాము. అందరూ హాయ్ చెప్పండి. మేము సింగర్పల్లికి వచ్చాము, అక్కడి నుంచి మళ్ళీ కోనపల్లికి వచ్చినాము. కోనపల్లి అందాలన్నీ మీకు చూపిస్తాను. ఇదిగోండి మా వారు. చూసుకోవాలి మనం వచ్చిన మనిషి ఊరు చెల్లుకోవాలి. మనకు కోరట జరిగే కోరట మన ఊరు పెడతారా ఇక్కడైతే మనం చిన్నప్పుడు వేసాం కదండి, ఆ రింగులు కూడా పెట్టారు. తర్వాత పిల్లల కోసం జంపింగ్ కూడా పెట్టారు. అన్నీ కూడా బాగున్నాయి. మా పిల్లలు అయితే ఇప్పటి నుంచి ఆడుకుందాం అన్నారు. మేమైతే దర్శనానికి పోయి వచ్చినాక ఆడుకుందాంలే అనేసి అనుకున్నాము. మంచిగా చాలా బొమ్మలు కానీ వెరైటీగా అయితే అన్నీ పెట్టారండి. అసలు తిరునాళ్ళకి వస్తేనే ఎన్ని బాగా కనిపిస్తాయి. అలాగే కోలాటం కూడా పెట్టారండి. ఈ అక్కను గుర్తుపెట్టారా మీ అందరూ? మన గిద్దలలో కోనపల్లి స్వీట్స్ అంటే అక్కే గుర్తు వస్తుంది. మొత్తం వాళ్ళు ఇక్కడ వచ్చారు. వాళ్ళ ఊరు కూడా ఇదే కాబట్టి గిద్దలూరులో అక్కడి కోనపల్లి స్వీట్స్ అండి. అలాగే దేవుడి దగ్గరికి పోయేటప్పుడు మనకు కావాల్సిన టెంకాయలు ఉన్నాయి. ఇది దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మెట్ల మార్గం అండి. పైకి జనాలు అయితే చాలామంది వచ్చారండి. మేము ఎర్లీగానే బయలుదేరాం కాబట్టి మాకేమి ఇబ్బంది లేదు. మేము ఈవినింగ్ 5:30 కల్లా ఇక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం కాబట్టి ఎక్కువ జనాలు అయితే లేరండి. ఎందుకంటే పొద్దుపోయే కొద్దీ జనాలు అందరూ కూడా వస్తున్నారు. చాలామంది అయితే జనాలు రావడం జరిగిందని పైన మెట్ల మార్గంలో నడుచుకుంటూ చూడండి. నేను నా చిన్న పాప చాలా క్యూట్గా ఉంది చూడండి. మమ్మీ నన్ను వీడియో తీసా. అలాగే లైన్లో క్యూ కూడా అలా ఉందండి. మొత్తం కూడా విద్యుత్ అలంకరణతోనే దేవాలయం అనేది చాలా అందంగా డెకరేషన్ అయితే చేయడం జరిగిందండి. నేను అసలు ఈ కోనపల్లకు ఎప్పటి నుంచి రావాలనుకుంటున్నా. మా పెళ్ళైన కొత్తలో వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. 5 years తర్వాత వచ్చామండి కోనపల్లికి. జనాలు కూడా ఎక్కువ లేకపోబట్టి చాలా బాగా చూడనిచ్చారండి. అసలు నిలబడి ప్రశాంతంగా చూడనిచ్చారండి. మేము లేటు గిన్నెకి వచ్చింటే జనం అంతా బాగా క్షుణ్ణంగా తీసేటోళ్ళం కాదు. దేవుని కూడా చాలా క్షుణ్ణంగా చూడనిచ్చారు. ఇదిగోండి మా ఫ్యామిలీ బ్యాచ్ అంతా చూడు. మా అక్క వాళ్ళు, మా వదిన, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు మొత్తం సంతే వచ్చారు. ఇంకా కొందరు ఫొటోస్ సెషన్కి అయితే మిస్ అయ్యారండి. మొత్తం మేము 15-20 మంది వెళ్ళాము. 2 సుమోళ్ళు వెళ్ళామండి అక్కడికి. ఆ దగ్గరలో చూడండి దేవుడి చుట్టూ కూడా లైటింగ్ తోటి చాలా చక్కగా డెకరేషన్ అయితే చేశారండి. చాలా అట్రాక్టివ్గా ఉంది. స్వామివారి విగ్రహాలు కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చూడండి మా వారు కూడా వచ్చి దీనికి ఫోటోలు పిచ్చి ఎక్కువైంది అనుకుంటున్నాడు. ఆంజనేయ స్వామి అండి ఎదుర్కొన్న ప్లేస్లో. మా ఆయనకైతే ముద్దుల కూతురు చూడండి ఎంత బాగా హగ్ చేసి ముద్దు పెట్టుకుంటుందో. మేము ముగ్గురం ఫోటో దిగాం. ముందు మా చిన్న పాపతో దిగాం, అందుకని మళ్ళీ మా పెద్ద పాప ముందే వెళ్ళింది వెహికల్లో. కిందికి వచ్చినాక జంపింగ్ అయితే ఎక్కించామండి. పిల్లలు అయితే మా చూసారు. ఒక్కొక్కరికి 20 రూపాయలు అండి. తక్కువ బడ్జెటే పాపము, కానీ చాలా బాగా ఆడుకున్నారు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అలాగే మళ్ళీ రింగ్స్ కూడా తీసుకున్నారు. రింగ్స్ వచ్చేసి 20కి 5 రింగ్స్ వేశారండి. ట్రై చేశారు ఎవరికి వాళ్ళు పాపము. అట్లీస్ట్ ఏదో సాధిద్దాము, ఒక్కటైనా పట్టుకొద్దామనేసి, కానీ పడలేదండి ఒకటి కూడా. సరే ట్రై చేద్దాం, ఇంకొకరికి వస్తుంది. ఇంకా మళ్ళీ మా వదిన కూతురు కూడా తీసుకుంది. ఎవ్వరికి పడలేదు. సరే జస్ట్ మనకే కాబట్టి మేము హ్యాపీగా ఉన్నాం. అలాగే ఇది ఉత్సవ స్వామి అండి. స్వామిని ఉత్సవం అయితే చేశారు. అలాగే ఇక్కడ కోలాటం కూడా ప్రదర్శన జరిగిందండి. ఇక్కడ చూడండి విద్యుత్ జ్వాలతో ఎంత బాగా డెకరేషన్ చేశారో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మా ఆయనకైతే నాతో ఫోటోలు దిగాలంటే కష్టము, కానీ ఈ పండగ అయితే పిల్లలందరితో కలిసి మంచిగా రీల్స్ చేయడం జరిగిందండి.
బాగా రీల్స్ చేసి వీడియోస్ చేసి పెట్టాము చూడండి. అలాగే మక్క నేను కూడా